VTD న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ ఎల్లంపేటలో దక్షిణ కేదార్నాథ్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ ఈటెల రాజేందర్. కేదార్నాథ్ ఆలయం త్వరితగిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. భూములు దోచుకున్నారని ఊరికే అనడం కాదు, ఆధారాలు చూపించింది. ఏ దళితుడి భూమి దోచుకున్నామో చెప్పాలన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఈ నెల 18న లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల. 30 లక్షల మంది రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమని వెల్లడి. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితులు అరెస్ట్. మీడియాకు వివరాలు వెల్లడించిన గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్. రింకు సింకి టెస్ట్ లో కూడా చోటివ్వాలి. మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు. మూడో రోజు రికార్డుల మోత. వరుసగా 3వ రోజు సరికొత్త శిఖరాలను అధిరోహించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మేడ్చల్ ఎల్లంపేటలో దక్షిణ కేదార్నాథ్ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేదార్నాథ్ దేవాలయం పనులను త్వరితగిన పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. सारे समाज को इकट्ठा करके केदारनाथ मंदिर बनाने के लिए आज भूमि पूजा जो करे, शुभकामना हो, ये सक्सेस भी हो। यहाँ पे एक गौशाला, यहाँ पे एक अच्छा मंदिर बना के सभी लोगों का जो पुराना परंपरा, हमारा संस्कृति, हमारा संप्रदाय आगे ले जाने के लिए जो कोशिश हो रहा है, हमारा सपोर्ट भी जरूर रहूंगा। ఎన్నికల ముందు తమపై ఏ విధంగా విషం చిమ్మారో ఇప్పుడు కూడా టీడీపీ దాని మిత్రపక్షాలు అదే రీతిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. బట్టకాల్చి ముఖంపై వేసే వైఖరి ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సహజ వనరుల దోపిడీ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేర్ని నాని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంతో అనుభవం ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఊరికే భూములు దోచుకున్నారని అనడం కాదు, మీలో కలేజా ఉంటే ఆధారాలను ఈ సమాజం ముందు పెట్టండి అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏ దళితుల భూమిని ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి బదలాయించుకున్నాడో చెప్పాలి కదా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు? ఇసుక అయిపోయింది కదా, ఉచిత ఇసుక కొండెక్కింది కదా, తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా, ఒక కాగితం ఇచ్చారు, దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బాయి తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు. ఏది కాదు కాబట్టి ఇవన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్. ఇది ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు, అతను ఆర్టీసీ గురించి మాట్లాడడం, ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు. అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్. ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి, ఎవరి శాఖ ఏంటో తెలియదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని ఫ్రీ హోల్డ్ పేరుతో దోచుకున్నారు, 1000 ఎకరాలు దళితుల భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు
ఒక బురదేసే కార్యక్రమాన్ని, విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెరలు తీశాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పేరు మేంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు? చేయి, రుజువు చేయి. నీకు చేతనైతే, నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల అనుభవం ఉన్నాడైతే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి 20 సంవత్సరాల భయపడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా, ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ, మంత్రి పేరు మీద కానీ బదలాయింపు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా? చూపించు. ప్రభుత్వం మీదే కదా, మీ చేతిలో ఉంది కదా. ఈ తప్పుడు మాటలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అసత్యాలు ఎందుకు? చెప్పాలి కదా. కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే, ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే. జూలై 18 నుంచి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, మొదట 1 లక్షలోపు రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి సుమారు 6,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లుగా తెలిపారు. 1 లక్షకు పైగా రుణాలు ఉన్న వారికి మరొక 10 రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తుమ్మల అన్నారు. మొత్తంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కుటుంబ నిర్ధారణ కోసమే రేషన్ కార్డు అని అన్నారు. పాత పద్ధతిలోనే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 60 లక్షల ఖాతాల్లో 6 లక్షల మందికి రేషన్ కార్డు లేదు అని, అలాంటి వారి కోసం రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు. జూలై 18న ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికల్లో సంబరాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, నేను డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే 1 లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో 1 లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ 1 లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా 1 లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి, ఆ రైతు భూమిలో ఆనందం కనపడాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కోమరిపాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే నల్లమిల్లి. బిక్కవోలు మండలం కోమరిపాలెంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి తనయులు మాజీ జడ్పీటీసీ రాష్ట్ర సర్పంచుల సమైక్య మాజీ అధ్యక్షులు పడాల రాము ఆధ్వర్యంలో కీర్తిశేషులు పడాల అమ్మిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, బిక్కవోలు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పడాల అమ్మిరెడ్డి గారి 38వ వర్ధంతి కార్యక్రమం కొమరపాలెం గ్రామంలో అత్యంత ఘనంగా జరగడం జరిగింది. 1978 నుంచి 83 వరకు శాసనసభ్యుడిగా పనిచేసి ప్రజల మంత్రిగా గుర్తింపు పొందిన పడాల అమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలు ఈ గ్రామంలో
5 సంవత్సరాల్లో తొలగించడం అనేది గత 4 మాసాల క్రితం అమ్మిరెడ్డి గారి జయంతి జరిగిన రోజు ఆ రోజు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. నేను మరలా తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ గ్రామంలో అమ్మిరెడ్డి గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి కృషి చేస్తానని ఆ రోజు చెప్పడం, ఇవాళ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పడాలరాము ఆధ్వర్యంలో ఆ దిశగా అడుగులు వేయడం కూడా జరుగుతూ ఉంది. త్వరలోనే అమ్మిరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పెద్దలు అమ్మిరెడ్డి గారి తండ్రి గారు పూర్వపు రాయవరం సమితి అధ్యక్షులు రామారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ తొలగించడం జరిగింది. దాన్ని కూడా మరలా ఏర్పాటు చేయడం, ఈ గ్రామంలో ఏదైతే తొలగించిన అమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలని మరలా యథాతథంగా పెట్టడం, ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అమ్మిరెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారు, వారి జ్ఞాపకాలు జరగాలంగా పదిలంగా ఉండేలాగా ఇవాళ కూటమి ప్రభుత్వం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రియాజ్ సేవలను గుర్తించి 3 నెలల కిందట రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా నియమించారు. అఫ్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీ కార్యాలయంలో రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రియాజ్ అతని జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులు అధిరోహిస్తూ ఉన్నత శిఖరానికి చేరుకున్న సందర్భంగా మీటీవీ ఛానల్ తరపున చీఫ్ కోఆర్డినేటర్ జుబేర్ అహ్మద్ శుభాకాంక్షలు తెలుపుతూ పూలగుచ్చాన్ని అందించారు. ఇక్కడ చేసిన పెద్దలందరికీ ప్రధానంగా మా నేత, మేము బాగా ఇష్టపడే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మా ప్రాంత ఎమ్మెల్యే, అలాగే మా అన్న నాకు సీనియర్ మహారాష్ట్ర, మాకు వారి పోలీస్ ఆఫీసర్గా రాజకీయాల్లోకి వచ్చే నాయకులు, అలాగే ఈరోజు రాష్ట్ర శాసనసభలో అత్యధిక విద్యార్థులు ఒకరైన మా అన్న లక్ష్మీకాంత సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ ఒకరైన, అలాగే ప్రొఫెసర్ ప్రొఫెసర్ అందా జానయ్య గారు, అలాగే నా క్లాస్మేట్, నా ప్రియమిత్రుడు హరికృష్ణ, అలాగే అంతకుముందు ఈ గ్రంథాలయ సంస్థకి 10 సంవత్సరాలు చైర్మన్గా ఉన్న మా పెద్ద సార్ ప్రగతిశీల భవాలున్న మా శ్రీరామ గారు, మా శ్రీనివాసు, మా శ్రీరన్న, చాలామంది అందరినీ కలుస్తాను, అందరితో మాట్లాడుతుంటే పేరు తీసుకుంటాను. ఇక్కడ పెద్ద మీటింగ్ కాదు, నేను ఒక ఓట్ తీసుకున్న తర్వాత మా పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు నన్ను తీసుకెళ్ళి నా చైర్లో కూర్చొని పెడతారు. అక్కడ నేను సంతకం చేసుకుంటాను. దాని తర్వాత మంత్రులు చాలామంది వస్తున్నారు ఈరోజు. వారందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో ఉన్నందువల్ల 1 గంట తర్వాత నుంచి మంత్రులు రెగ్యులర్గా అందరూ దాదాపుగా మోర్ దాన్ ఒక 6 నుంచి 7 మంత్రులు ఈరోజు వాళ్ళు దీవించుకోవడానికి నాకు అభినందించారు. వారందరూ వస్తారు. ప్రోగ్రామ్స్ సాయంత్రం దాకా జరుగుతుంది. నేను సాయంత్రం దాకా మీకు అవైలబుల్ ఉంటాను. నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను పర్సనల్గా కలిసి నాకు చేయండి ఇవ్వడం, నాకు ఏదైనా ఓకే ఇవ్వడం ఉంటే నేను చాంబర్లో కూర్చున్నాక అది చేయండి. క్రౌడ్ మొత్తం ఇక్కడ కంట్రోల్ చేయడం సాధ్యంగా. అలాగే ముఖ్యంగా యూనియన్ వాళ్ళు, అంటే ఎవరైతే లైబ్రరీస్ సంబంధించి యూనియన్ వాళ్ళు, అయోధ్య కానీ సురేష్ కానీ మిగతా మిత్రులు తీసుకోలేకపోతున్నాను చాలామంది. అలాగే లైబ్రరీకి సంబంధించిన పెద్దలు, అలాగే వరంగల్ నుంచి చదువుకున్న మిత్రులు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను థ్యాంక్ చెప్తున్నాను. మనందరం ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. మొట్టమొదటిసారిగా ఒక 2 నిమిషాలు నేను ఓట్ తీసుకుంటాను. దాని తర్వాత సార్ వాళ్ళను చాంబర్లో తీసుకెళ్తారు. అక్కడ చేయడం వచ్చిన తర్వాత మీరు ఎవరితో మంచి కాబట్టి సాయంత్రం మీకు అవైలబుల్ ఉంటాను. మధ్యాహ్నం కూడా లంచ్ ఉంది, ఎవరు మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశామని గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ వెల్లడించారు. నిందితులు భాషా సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో 2 విచారణ పూర్తయిందని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో తనకు ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. ప్రభుత్వం తనకు కిడ్నీ రాకెట్ కేసులో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని తెలియజేశారు. కేసు దర్యాప్తులో ఉందని, మిగతా విషయాల తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రీసెంట్గా నమోదైన కిడ్నీ రాకెట్కి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 184/2024 అండర్ సెక్షన్ 370 క్లాస్ 2 417 465 466 468 471 120B రెడ్ విత్ 34 IPC మరియు సెక్షన్ 18, 19, 20 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్డ్గా 5 మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ అక్యూజ్డ్లో A1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా, ఇతను గీతా మందిర్ వీధి, సీతారామపురం, ఏలూరు రోడ్డు, విజయవాడలో ఉంటున్నాడు. మరియు A3
నిమ్మకాయల సుబ్రహ్మణ్యం తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం, నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది. మిగిలిన ముద్దాయిలైన A2, A4, A5 పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి. అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగిస్తామని తెలియజేసుకుంటున్నాం. గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని దమ్కపల్లె గ్రామానికి చెందిన పెద్దల కిష్టయ్య అనే రైతు తన భూమిని కాంగ్రెస్ నాయకుడు ఆగంరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రోద్బలంతో అధికారులకు చెప్పి అధికారి డిఎస్ శ్రీనివాస్ కి ఆదేశాలు జారీ చేసి ఆగంరెడ్డి పేరు మీద సర్వేలో భూమి చూపించాలని చెప్పి సర్వే చేసిన భూమిని ఆగంరెడ్డి పక్షంలో ఉందని సర్వే కాపీని ఆగంరెడ్డికి అందచేయడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బండి పెద్దల కిష్టయ్య రైతును పరామర్శించారు. గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా రైతు కిష్టయ్య వంటేరు ప్రతాప్ రెడ్డికి తన బాధను తెలుపుతూ తనకున్న భూమిని సర్వేయర్ మొదట సర్వే చేసి మీ పక్షంలో ఉందని చెప్పడంతో ఆగంరెడ్డి కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి ప్రగల్భంతో అండదండలతో అధికారులకు ఫోన్ చెప్పించుకుని తన పక్షంలో సర్వే రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా రైతు కిష్టయ్య వద్ద 20 లక్షల కాంగ్రెస్ ఆమోదుల డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గారు 3 నెలల క్రితం సర్వే చేసి వాళ్ళ భూమి హద్దులు నిర్ణయించి వాళ్ళ యొక్క భూమిని డీటెయిల్స్ ఇచ్చి కడీలు కూడా పాతడం జరిగింది. తర్వాత ఆగంరెడ్డి అనే వ్యక్తి ఆ కడీలు తీసేసి మళ్లీ సర్వే చేయించుకోవడానికి మళ్లీ ఫీజు కట్టించి సర్వే చేయించినటువంటి ఆగంరెడ్డి గారు ఫస్ట్ టైం సర్వే చేసినప్పుడు ఒక సరైనటువంటి పద్ధతిలో వాస్తవాల్ని సర్వే చేసి పెట్టింది డిఐ గారు. తర్వాత నెక్స్ట్ టైం ఏదైతే సర్వే చేసిందో ఆగంరెడ్డి గారికి తూముకుంట నర్సారెడ్డి అండదండల వల్ల తూముకుంట నర్సారెడ్డి డిఐకి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఈ భూమి ఆగంరెడ్డి గారికి వచ్చేట్లు బదిలీ చేయమని చెప్పి డిఐ మీద ప్రెషర్ తీసుకొచ్చి బండి కిష్టయ్య గారి భూమిని ఆగంరెడ్డికి వచ్చేట్లు చేసింది. అంటే అధికార దుర్వినియోగాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇలా తూముకుంట నర్సారెడ్డి గారు డిఐ గారిని అడ్డు పెట్టుకుని ఇలా బండి కిష్టయ్య ఆత్మహత్యకు కారణమైంది. బండి కిష్టయ్య గారు 3 లక్షల రూపాయలు ఇస్తా అంటే కూడా కాళ్ళు మొక్కినా కూడా వినకుండా 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి విషయం బండి కిష్టయ్య గారు స్వయంగా చెప్తున్నారు. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఆంబోతులు వెంటబడి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి బండి కిష్టయ్య కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేసిండ్రు. ఆయన ఆత్మహత్యకు కారణమయ్యిండ్రు. శ్రీకాకుళం జిల్లా నగర పంచాయతీలో తలపిస్తున్న నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగినట్లుగా రూపొందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. పాలన మారిన విషయం స్పష్టమయ్యేలాగా ఫలితాలు తీసుకురావాలన్నారు. కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. స్థానిక బాపూజీ కళామందిరంలో నగరపాలక సంస్థ అధికారులు సచివాలయాల ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే శంకర్ కమిషనర్ చల్లా ఓపులేష్ తో కలిసి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ రూపాంతరం చెందినప్పటికీ ఆ స్థాయి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు విచ్చేసిన వెంటనే అసలు ఈ రోజు చాలా మంది చూశాను. ఎమ్మెల్యే నా 40 సంవత్సరాల చాలా మంది ఎమ్మెల్యేలు చూశాను. ఎమ్మెల్యే ఎలాగుంటే పదవి వచ్చింది, ఎంజాయ్ చేద్దాం, అనుభవిద్దాం, పదవిని అనుభవిద్దాం అన్నట్టు ఎమ్మెల్యేలు చూశాను గతంలో నేను. కానీ ఈ రోజు మన ఎమ్మెల్యే గారు మన అదృష్టం కొలది వచ్చిన కానించి అసలు ఆయన మరి నిరంతరం కూడా ప్రజాసేవ గురించి నిరంతరం కూడా సమీక్షలు పెట్టుకొని సేవ చేస్తూ ఈరోజు మనకి ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టవంతం. అదేవిధంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లో ఆయన ద్వారా మనందరం కూడా 50 సీట్లకి 50 సీట్లు తప్పకుండా గెలుస్తాం. ఆయన సేవే మనకు శ్రీరామ రక్ష. గొండు శంకర్ గారి సేవే మనకు శ్రీరామ రక్ష. ఆయన దీని మీద మన 50 డివిజన్లకి 50 డివిజన్లు తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఇలాంటి నాయకుడిని మనం తెచ్చుకోవడం మనకి దేవుడు భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి మేము కూడా తెలుగుదేశం సభ్యులు కమిషనర్ గారు చాలా సాంప్రదాయం
మొదటి నుంచి మేము 83 తెలుగుదేశంలో ఉన్నాం. ఎవరితో కూడా తగులు పెట్టుకొని ఎవరితో మాట్లాడే అసలు మా మనస్తత్వాలు కూడా ఎవరు కావు, తెలుగుదేశం సభ్యులు ఎవరు కూడా కావు. అందరూ కూడా చాలా సాంప్రదాయంగా అడుగుతాం, సాంప్రదాయంగా చేసుకుంటాం. కానీ అప్పుడు ఏదో మా పని మేము చేస్తాం, కానీ మా వరకు గౌరవించి చేయండి. అందుకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరూ. ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు భరోసా ఇచ్చారు కేటీఆర్. నర్సంపేట నియోజకవర్గంలో 16 చింతల తాండా గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. గిరిజన కుటుంబాన్ని ఆదుకున్నారు కేటీఆర్. కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు దాడిలో గాయపడ్డ 2 పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తానే చూసుకుంటానన్నారు కేటీఆర్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు ధర్మారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన బర్లా లక్ష్మి అనే 52 సంవత్సరాల మహిళ గత గురువారం మండల కేంద్రంలో పని నిమిత్తం రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు ఆమెను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన లక్ష్మిని బంధువులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఈ రోజు ఆమె మృతి చెందింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన సల్మాన్ ఖాన్ పై పోలీసులకు గత శనివారం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఎక్కడ యాక్సిడెంట్ అయినా మీరు బండిని మాత్రం ఫ్రీ పోలీస్ అయినా ఇది మాత్రం నిజాయితీ చెప్తున్నాం. పోకముందుకే వాళ్ళు ఆల్రెడీ మేము పోయినామన్నట్టుగా వాళ్ళు వీడియో తీసుకురు, మేము ఏదో చేసామన్నట్టుగా వాళ్ళు పోలీసులను పంపించారు. మేము మార్నింగ్ 10 గంటలకు వచ్చినాము. వచ్చిన తర్వాత రోజంతా తిరిగితే 3 గంటల నుంచి 4 గంటల దాకా ఎవ్వరు రాలేరు. ఒక్క 10 నిమిషాలు పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే పోలీస్ బండి వచ్చింది. అప్పటికప్పుడే వాళ్ళ భర్త ఫోన్ చేసిండు. ఇంత నిర్లక్ష్యం, ఇంత ఎందుకు? ఇది పోలీస్ వ్యవస్థ ఎందుకు? 10 నిమిషాలు కూర్చుంటే పోలీస్ వెహికల్ వచ్చింది. గురువారం ఫోన్ నెంబర్ ఉండే కదా, ఫోన్ చేసైనా పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను ఆమె ఆటో దిగినాం ఒక్క దగ్గరనే. ఆమె ఆటో ఛార్జ్ ఇచ్చి కొంచెం మర్రింది అంతే. నేనేమో ఫేస్ నాది ఇక్కడ సైడ్ ఉంది, వెనకాల నుంచి వేసుకొని అంతే వెళ్ళిపోయిండు అంతే. చెప్పిండు కూడా అటు సైడ్ చెట్టు ఉంది, ఇటు సైడ్ కారు ఉంది, ఆంటీ కనిపించకుండా ఆంటీని గుద్దేసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పిండు కూడా హాస్పిటల్లో. మళ్ళీ ఏదైనా బాధ్యత అని చెప్పిండు. వాళ్ళ ఇంటికి పోతే ఒక్కోసారి లాకేసుకుంటే దొంగ చాటుగా దాచుకున్నారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే మొత్తానికి ఆమె చనిపోయింది. ఇగో ఈడు నేను వాడుతుడు, మా అమ్మాయి చనిపోయిండు, మా ఆయన చనిపోయిండు, నా కొడుకు నేనే ఇంకా ఇంట్లో. గుంటూరు జిల్లా చేబ్రోలు రాస్తారోకో నిర్వహించారు దళిత సంఘాలు. గత సోమవారం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన మైనర్ బాలిక హత్యకు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చేబ్రోలు పాత పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు దళిత సంఘాల నాయకులు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. గంటల పాటు రాస్తారోకో ఆందోళన చేశారు. జీబీసీ రోడ్డుపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తెనాలి డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కావలి పట్టణం ముసునూరు శివాలయం వీధిలోని పిర్లచావిడిలో నిర్వహించిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. పిర్లచావిడిలో నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్ బాబు, గుంటపల్ల రాజ్ కుమార్ చౌదరి, బొట్లకొంట శ్రీహరి నాయుడు, లింగం మల్యాద్రి పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నారని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమన్నారు వెంకయ్యనాయుడు. మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన 5వ రోజు రాత్రి పంజోకా పిటారా లేదా తాబూత్ అనే పంజాల నుంచిన పెట్టెను ముజావీరు అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదు ఊరేగింపుగా తెస్తారు. ఇక ఆ పంజాలకు విగ్రహాలకు 10 రోజులు ఫాతిహాలు జరుగుతాయి. పీరులంటే వీరుల యొక్క హస్తకృతిలో పంజాల రూపంలో కొలుస్తారు. ఊరేగింపైన తర్వాత రాత్రి ఊరు మధ్యలో ఉన్న నిప్పుల గుండం దగ్గరకు వస్తారు. ఆఖరి రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కట్టకట మండే బొగ్గులతో తయారవుతాయి. ఆ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది. టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ కి భారత్ టెస్ట్ క్రికెట్ జట్లోనూ చోటు ఇవ్వాలని టెస్టుల్లో ఆడే టెక్నిక్ అతడికి ఉందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అభిప్రాయపడ్డారు. టెస్టులు ఆడే టెక్నిక్ అతడి బ్యాటింగ్ లో ఉందని, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి సగటు 50కి పైగా ఉందని ప్రస్తావించారు. నేను సెట్స్ లో రింకు సింగ్ బ్యాటింగ్ ను గమనించినప్పుడు అతడు టెస్ట్ బ్యాటర్ కాకపోవడానికి సాంకేతిక కారణాలేంటో నాకు అర్థం కాలేదు. T20 క్రికెట్ లో అతడు అద్భుతమైన ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడని నాకు తెలుసన్నారు. అయితే అతడి ఫస్ట్ క్లాస్ రికార్డును పరిశీలిస్తే 50 సగటుతో ఆడాడు. అతడు మెరుగయ్యేలా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని అతడికి అవకాశం ఇస్తే టెస్ట్ క్రికెటర్ గా కూడా రాణించగలడని విక్రమ్ రాథోర్ అన్నారు. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. FMCG, టెలికాం తో పాటు కొన్ని ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు విదేశీ పోలియో ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడులకు ఇందుకు దోహదపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఒక దశలో 233.44 పాయింట్లు ఎగబాకి 80,898.30 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. ఇక చివరికి 51.69 పాయింట్ల లాభంతో 80,716.55 వద్ద స్థిరపడింది. సూచీకి ఇది సరికొత్త జీవితకాల గరిష్ట ముగింపు కూడా. నిఫ్టీ సైతం ఆరంభ సెషన్లో 74.55 పాయింట్లు పెరిగి 24,661.25 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును, చివర్లో 26.30 పాయింట్ల లాభంతో 24,613 వద్ద కొత్త జీవితకాల గరిష్ట ముగింపునకు నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు మార్కెట్ లాభాలను పరిమితం చేశాయి. సెన్సెక్స్ లోని 13 కంపెనీల్లో 18 లాభపడ్డాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల మేలిమి 20 క్యారెట్ల బంగారం ధర 550 పెరిగి 75,700 వద్దకు చేరుకోగా, కిలో వెండి 400 పెరుగుదలతో 94,400 పలికింది. మొహరం సందర్భంగా BSE, NSE బుధవారం సెలవు పాటించనున్నాయి. గురువారం నుంచి మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ ఎల్లంపేటలో దక్షిణ కేదార్నాథ్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ ఈటెల రాజేందర్. కేదార్నాథ్ ఆలయం త్వరితగిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. భూములు దోచుకున్నారని ఊరికే అనడం కాదు, ఆధారాలు చూపించింది. ఏ దళితుడి భూమి దోచుకున్నామో చెప్పాలన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఈ నెల 18న లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల. 30 లక్షల మంది రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమని వెల్లడి. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితులు అరెస్ట్. మీడియాకు వివరాలు వెల్లడించిన గుంటూరు పశ్చిమ DSP మహేష్. రింకు సింగ్ కి టెస్ట్ లో కూడా చోటివ్వాలి. మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు.
మూడో రోజు రికార్డుల మోత. వరుసగా మూడో రోజు సరికొత్త శిఖరాలను అధిరోహించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.